హాయ్ అండి, నేను మీ అరుణశ్రీ. ఈ రోజు డిష్ చేపల పులుసు. పిల్లల నుండి పెద్దల వరకు ఇష్టపడే వంటకం ఈ చేపల పులుసు. మరి ఆలస్యం చేయకుండా గుమగుమలాడే చేపల పులుసు తయారు చేసేద్దామా? ముందుగా 1 కేజీ చేపలను శుభ్రంగా కడిగి వాటికి తగినంత ఉప్పు, 1 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ఫిష్ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపండి. 1 నుండి 2 గంటల వరకు పక్కన పెట్టండి. ఇప్పుడు స్టవ్ పై కళాయి పెట్టి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్, ఆవాలు, జీలకర్ర, వాము, 4 ఎండుమిర్చి, 4 పచ్చిమిర్చి, చిన్న సైజు 2 ఉల్లిపాయలు, కరివేపాకు వేసి 5 నిమిషాల పాటు వేయించండి. అల్లం, వెల్లుల్లి, ఆవాలు, మెంతులు కలిపి ముద్ద చేసి పక్కన పెట్టుకున్న చేప ముక్కలను వేసి 4 నిమిషాల పాటు ఉడకనివ్వండి. నేనైతే చింతపండు పులుసు కోసం ముందుగా 4 టమాటాలు, తగినంత చింతపండు, టీ స్పూన్ మెంతులు వేసి ఉడికించుకున్నాను. ఇలా ఉడికించటం వలన పచ్చి వాసన పోతుంది. మెంతుల వలన మంచి సువాసన వస్తుంది. తరువాత ముక్కలు చెదలకుండా చేప ముక్కలను కలిపి 10 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గనివ్వండి. ఇక దించే ముందు కరివేపాకు, కొత్తిమీర వేసుకోండి. ఇక గుమగుమలాడే చేపల పులుసు రెడీ. చేపల పులుసు వెంటనే తినడం కంటే గంట సేపు ఉంచి వేడి అన్నంతో తింటే చాలా బాగుంటుంది. ఈ డిష్ ని మీరు కూడా తయారు చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.